గురువు గారి పాదాలు పట్టుకోవాలి. లోకంలో ఎంతమంది పట్టుకున్నా కామక్రోధాదులు విడిచిపోయేటట్టుగా అంత దివ్యమైన తపస్సు చేసిన మహాపురుషుని యొక్క పాదములు, ఆ పాదములు వశిష్ఠుడివి. ఆ పాద సంవాహనం చేస్తే, ఆ పాదములు పట్టుకుంటే, ఆ కాళ్ళొత్తితే కామక్రోధములు విడిచిపెట్టేస్తాయి. అంతటి మహానుభావుడయా వశిష్ఠుడంటే. ఆ వశిష్ఠుడు కామధేనువు యొక్క బిడ్డ నందిని ఆయన దగ్గర ఉండేది. ఆ నందిని ఆయన పెంచుతూ హవ్యకవ్యములను నడుపుతున్నాడు. హవ్యము అంటే దేవతలను ఆరాధించడం, కవ్యము అంటే పితృదేవతలను ఆరాధించడం. ఒకానొకప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి చాలా పెద్ద సైన్యంతో వస్తే వశిష్ఠ మహర్షి అన్నారు, మీ అందరూ ఆతిథ్యం తీసుకోండి అన్నారు. అబ్బాయి మీరేదో ఆశ్రమంలో ఉన్నారు, పాపం ఇంతమందికి ఏం పెడతారులేండి అన్నాడు. ఏమీ బెంగపెట్టుకోకండి, మేము పెడతామని చెప్పి నందిని పిలిచి వీళ్ళందరికీ ఎవరెవరికి ఏది ఇష్టమో అది పెట్టమన్నారు వశిష్ఠ మహర్షి. అంతే, ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ సృజించింది ఆవిడ, ఆ ధేనువు, ఆ ఆవు దూడ. అంతే, ఇంతమందికి ఇన్ని పెట్టేస్తే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. తెల్లబోయి ఆయన అన్నాడు, నీ దగ్గర ఎందుకయా ఈ ఆవు ఇంత గొప్పది, నాకు ఇచ్చేసేయి, నీకు 1,00,000 పాడి ఆవులు ఇస్తా అన్నాడు. నువ్విచ్చే 1,00,000 పాడి ఆవులు ఎవరికి కావాలయా, నా హవ్యకవ్యములు దీని వల్ల నడుస్తున్నాయి, నాకు ఈ నందిని ధేనువు కావాలన్నాడు వశిష్ఠుడు. నేను రాజుని, రత్నహారీచ పార్థివా అంటాడు రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు. ఎక్కడ రత్నం ఉన్నా రాజుది, కాబట్టి నేను తీసుకుపోతా, అసలు నిన్ను అడగడం నా తప్పు, అడగాలని ఎక్కడ ఉంది, నేను పట్టుకుపోతున్నా అన్నాడు. ఊరుకున్నాడు వశిష్ఠుడు. పట్టుకుపోయాడు. పట్టుకుపోతుంటే ఆ ధేనువు తప్పించుకుని వెనక్కి వచ్చి ఆవిడంది, నన్ను ఎందుకు విడిచిపెట్టావంది. నేనేమీ విడిచిపెట్టలేదు, ఆయన పట్టుకుపోతున్నాడు. అంటే నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను, ఉండు, నిన్ను నేను రక్షించేదే ఉంది, నువ్వే రక్షించుకోగలవు అంతే. ఆవిడ వెంటనే నిప్పుల వాన కురిపించింది విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద. తోక నుండి శబరులు అనేటటువంటి వాళ్ళని, శబర జాతంతా ఆవు తోకలోంచి వచ్చిన వాళ్ళు, మలమూత్రములలో నుండి శక యవన పుండ్ర పులింద ద్రవిడ సింహళుల్ని సృష్టించింది. నురుగులోంచి దరదబర్బురులు అనబడేటటువంటి వాళ్ళని, దరదర్బురులు అనబడేటటువంటి జాతిని సృజించింది. వీళ్ళందరూ విశ్వామిత్రుడి సైన్యం మీద పడి వాళ్ళందరినీ కూడా తెగటారిస్తే విశ్వామిత్రుడు ఓడిపోయి వెళ్ళిపోయి ఆ తర్వాతి కాలంలో చాలా కాలానికి బ్రహ్మర్షిత్వం పొందాడు. ఈ బ్రహ్మర్షిత్వం పొందే లోపల చాలా పెద్ద కథ నడిచింది. వశిష్ఠ మహర్షి గొప్పతనం అంటే ఏమిటో చెప్తున్నాను, మీరు అడిగావు కాబట్టి. ఆ వశిష్ఠ మహర్షి 9 కొడుకులు. 9 కొడుకులలో పెద్దవాడు శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని మనం వ్యాస భగవానుడు గురించి స్తోత్రం చేస్తాం. ఆ వశిష్ఠుని యొక్క 9 కుమారులలో పెద్దవాడు ఆ శక్తి మహర్షి, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని. 99 మంది తమ్ముళ్లతో కలిసి వెళ్ళిపోతున్నాడు. కల్మషపాదుడు అనబడేటటువంటి రాజు ఇక్ష్వాకు వంశంలో వాడు ఎదురొచ్చాడు. ఆయన వశిష్ఠుడు శిష్యుడే, ఎదురొచ్చాడు. చిన్న దారి, ఈయన వెళ్ళిపోతున్నాడు శక్తి 99 మంది తమ్ముళ్లతో. రాజు ఎదురుగుండా వచ్చాడు ఆ వాహనం మీద. వచ్చి అన్నాడు, పక్కకి తప్పుకో అన్నాడు. అంటే శక్తి మహర్షి అన్నారు, ఎట్టి రాజులను మహీసురోత్తములెదురు అరుగుదించునప్పుడు అధిక భక్తి తెరలి ప్రియము బలికి ఎరువ ఇత్తురిట్టిది ధర్మవు, నీవు దీని తలపబెట్టు. లోకంలో ఎక్కడైనా రాజుకి సద్బ్రాహ్మణుడు ఎదురైతే చూడగానే నమస్కారం చేసి అయ్యా వెళ్ళండి అంటాడు. అది ధర్మం. బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు, వేదవేదాంగములు చదువుకున్న వాళ్ళు కనపడితే అలాంటి ధర్మం పాటిస్తారు. అదేమిటి నువ్వు పక్కకెళ్ళండి అని అంత అన్యాయంగా అలా చులకనగా మాట్లాడావు? ఆ రాజు కోపం వచ్చి నేను ధర్మంలోనే ఉన్నానని కొరడా తీసి ఆ శక్తి మహర్షిని కొట్టాడు. ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు. ఏమంటే కొడితేనే శాపం ఇచ్చేసేంత తక్కువ నిగ్రహ శక్తి వాళ్ళది అని మీరు అనుకోకండి. శక్తి మహర్షి వంటి బ్రహ్మజ్ఞానిని కొరడాతో కొట్టినటువంటి పాపానికి రౌరవాది నరకములు పట్టిపోవాలి కల్మషపాదుడు. ఎక్కడ పాడైపోతాడో అని అనుగ్రహించడం కోసమని ఆయనే కొంత శిక్ష వేసి విడిచిపెట్టేస్తే గొడవ వదిలిపోతున్నవి, తక్కువ శిక్ష వేయడం కోసమని శాపవాక్కు విడిచిపెడతారు. అందుకే శాపానుగ్రహము అంటారు శాపాన్ని. ఆయన అన్నాడు, 12 సంవత్సరముల నరమాంసము తినే రాక్షసుడవగుదువుగాక అని. ఇప్పుడు ఈ కల్మషపాదుడు నరమాంసము భక్షించే రాక్షసున్నవడమా, నాకు శాప విమోచనం ఇవ్వండి అని ఆయన కాళ్ళ మీద పడే లోపల వశిష్ఠుడి మీద కక్ష పెట్టుకుని ఉన్నాడు కదా విశ్వామిత్రుడు. అందుకని ఇంకా అప్పటికి బ్రహ్మర్షి కాలేదు. ఆయన
కింకరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సృష్టించి కల్మషపాదుడిలోకి అనుప్రవేశం చేయించాడు ఆ శాపవాక్కుని ఆధారంగా. రాక్షసత్వం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు, రాక్షసత్వం లేకపోతే వచ్చి కూర్చుని పరిపాలన చేసేవాడు. ఒకనాడు రాక్షసత్వం లేని స్థితిలో కూర్చునున్నాడు కల్మషపాదుడు. కూర్చునుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, మహారాజా నాకు మాంసాహారంతో అన్నం పెట్టించండి అన్నాడు. అదేమిటండి అలా అడగచ్చా, బ్రాహ్మణుడు ఏమిటి మాంసాహారంతో అన్నం ఏమిటని మీకు అనుమానం రావచ్చు. ఆ యుగం వరకు అది ధర్మం. బ్రాహ్మణులు మాంసంతో అన్నం తినేవారు. తద్దినం పెట్టేటప్పుడు కూడా పితృదేవతలకి తద్దినం పెడితే కూడా మాంసంతో పెట్టాలి. ఇప్పుడు కాదు, బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోండి, కోటేశ్వరాలు చెప్పారని ఎక్కడో కనపడకండి. కాబట్టి ఆ యుగంలో అందుకే వశిష్ఠ మహర్షిని అగస్త్య మహర్షిని వాతాపి తద్దినానికి పిలిచినప్పుడు రామాయణం బాలకాండలో వచ్చిన వాళ్ళందరినీ పితృకార్యానికి పిలిచి వాళ్ళకి మాంసం పెట్టి తమ్ముణ్ణే వండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ్ముడిని పిలుస్తాడు. పిలిస్తే ఆ వాతాపి కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు. అగస్త్య మహర్షి వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అంటే జీర్ణం అయిపోయింది. కాబట్టి మాంసం తినేవారు, మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకి త్రేతాయుగం ద్వాపరయుగం వరకు కూడా. కలియుగంలో అసలు సరే నేను ఎందుకు మాట్లాడాలి కానీ అందుకని అసలు బ్రాహ్మణుడు మాంసం తినడం అనేది లేనే లేదు కలియుగంలో. దానికి బదులే వచ్చింది మిను. అందుకే గారె ముక్క వండి గారెలు పెడతారు తద్దినంలో తప్ప ఇంకెక్కడా ఎప్పుడు ఏ కారణానికి కనపడకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మాంసంతో అన్నం పెట్టమని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు వంటవాడిని పిలిచి, ఆయన అడిగింది చిన్న కోరికరా, అప్పటికి రాక్షసుడు ఆవహించి లేడు కల్మషపాదుడికి. అందుకు ఆయన అన్నాడు మాంసంతో ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. కొంతసేపు అయింది, ఆ వంటవాడు ఇంట్లో అంతా వెతికాడు, వేళ కాని వేళ మాంసం లేదు. అందుకని ఆయన వచ్చి అన్నాడు ఎక్కడ మాంసం లేదు అంతఃపురంలో మహారాజా, ఏం చేయమంటారన్నాడు. ఈ ప్రశ్న అడిగే వేళటికి రాక్షసుడు ఆవహించాడు. ఆయన అన్నాడు రాక్షసుడు ఆవహించి ఉన్న కారణం చేత వజ్రశాలకి వెళ్లి నరకబడిన మనుష్యులు ఉంటారో నరమాంసం తెచ్చి వండి పెట్టాడు. ఆ వంటవాడు రాజాజ్ఞ అని నరమాంసం వండి బ్రాహ్మణుడికి పెట్టాడు. బ్రాహ్మణుడు అది చూసి నోట ముద్ద పెడుతూనే ఇది నరమాంసం, బ్రాహ్మణుడికి మాంసం పెడతారు కానీ నరమాంసమా పెడతారు, ఇలా పెట్టించిన రాజు నరమాంసభక్షకుడై మరింత ఉద్రిక్తతతో ఉండుగాక అన్నాడు. ఈ మాట విని రాజుకి ఎక్కడలేని కోపం వచ్చింది కల్మషపాదుడికి. ఆ ఆవేశంలో ముందు వెనకలు చూడకుండా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఇలాగే నువ్వు నాకు మొట్టమొదట శాపం ఇవ్వడం వల్లే నా బతుకు ఇలా అయిపోయిందని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద కోపంతో ప్రవేశపెట్టిన రాక్షసుని యొక్క ఉనికి తెలుసుకోలేక శక్తి మహర్షిని వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన 99 మంది కుమారుల్ని ఒక్కసారి తినేశాడు. వశిష్ఠుడు బయటకు వచ్చి చూసేటప్పటికి 100 కొడుకులు మరణించారు. 100 కొడుకులు మరణించారు అనేటటువంటి బాధ చేత వశిష్ఠ మహర్షి అంతటి వాడు ఒక్కసారి అంత కలకలలాడుతూ 100 కొడుకులతో అంతటి బ్రహ్మజ్ఞానులతో ఉండే ఆశ్రమం వెలవెలపోయిందని బాధతో ఒక నదిలో దూకేశాడు. దూకేస్తే వశిష్ఠ మహర్షి లాంటి వాడిని నేను ఈడ్చుకెళ్లడమా అని భయపడిపోయి ఆ నదీ జలం అంతా తల్లంలోకి వెళ్ళిపోయి ఈయన పడిపోయిన ప్రదేశాన్ని మెరక చేసేసింది. 100 ప్రదేశాల్లోకి మెలికలు తిరిగి వెళ్ళిపోయింది ఆ నది. వెళ్ళిపోయి వశిష్ఠుడి జోలికి రాలేదు కాబట్టి 100 మిలికిలు తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నదికి శతద్రువు అని పేరు వచ్చింది. ఇలా కాదు, పడగానే నా శరీరం వెళ్ళిపోవాలని చెప్పి వశిష్ఠుడు కాళ్ళు చేతులు కట్టేసుకుని వెళ్ళి ఇంకొక నదిలో పడ్డాడు. ఆ నది వశిష్ఠ మహర్షి వంటి వాణ్ణి తాత్కాలికోద్రేకంతో పడినా 100 పోయారని, కొడుకులు పోయారని ఉద్రేకంతో పడ్డా నేను సంహరించడమా అని ఆవిడ పాశాలు విప్పి తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టింది. వశిష్ఠుడి పాశాలు విప్పింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ, నిజమే, శాస్త్రం చెప్తోంది ఆత్మహత్య చేసుకోకూడదని అలాగే కుములుతో ఆయన ఆశ్రమానికి వెడుతుంటే అకస్మాత్తుగా ఆయనకి ఎక్కడి నుంచో ఒక గొప్ప వేదనాదం వినపడింది. ఇంత గొప్పగా స్వరంతో వేదం చెప్తున్నాడు ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు. తన కోడలు వస్తోంది, అదృశ్యంతి అని పేరు ఆవిడికి, శక్తి మహర్షి యొక్క భార్య. అప్పటికి ఆయన మరణించారు కదా, తినేశాడు కదా కల్మషపాదుడు. కాబట్టి ఇప్పుడు ఆ అదృశ్యంతి వెనకాల వస్తోంది. వశిష్ఠ మహర్షి వెనక్కి తిరిగి చూసి, అమ్మా నీ కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాడమ్మా, శక్తి మహర్షి యొక్క కుమారుడు, ఇంత వేదనాదం వినపడుతోంది, వాణ్ణైనా రక్షించుకుంటానమ్మా అని కోడల్ని ఆశ్రమంలోకి తీసుకెళ్లి బహుజాగ్రత్తగా ఉన్నాడు. కల్మషపాదుడు ఒకానొక సమయంలో ఈవిడ్ని కూడా తినేద్దామని వచ్చి ఆ కోడల మీద పడ్డాడు, అదృశ్యంతి మీద.
పడితే వశిష్ఠ మహర్షి భయపడకు అని చెప్పి కమండలంలో నీళ్లు తీసుకుని ఒక్కసారి ఆ ఎదురుగుండా నిలబడిన కల్మషపాదుడి మీదకి చల్లారు. చల్లగానే కల్మషపాదుడికి 12 సంవత్సరములు పూర్తయి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు, శాప విమోచనం అయిపోయింది. అదిగో ఆ అదృశ్యంతి కడుపులోంచి పుట్టిన మహానుభావుడే పరాశర మహర్షి. ఆ పరాశరుడు పుట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ కల్మషపాదుడు, నీ కుమారుడు నాకు శాపమిచ్చిన కారణం చేత నేను తిరుగుతున్న రోజులలో ఒకానొకప్పుడు ఉచ్చనీచములు మరిచిపోయి అంగీరసానబడేటటువంటి ఒక మునిపత్ని తన భర్తతో కలిసి ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆమె భర్తని తినేశాడు. అప్పటికి నరమాంసభక్షకుడైన తినేశాడు. ఆమెకి కోపం వచ్చి, నువ్వెప్పుడైనా నీ భార్యతో క్రీడిస్తే మరణిస్తావన్న శాపం ఇచ్చింది. అందుకని నాకు ఇప్పుడు బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే నాకు ఉన్నత గతులు లేవు. నేను నా భార్యతో రమించడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి న్యాయం ప్రకారం ఒక గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగిన వాడి వలన కుమారుడు కలగచ్చు. కాబట్టి నా భార్య అయినటువంటి మదవతి యందు నువ్వు నాకు కుమారులను అనుగ్రహించు అన్నారు. వశిష్ఠ మహర్షి యొక్క తేజస్సు కారణంగా ఆమె గర్భవతి అయింది. 12 సంవత్సరములు కడుపుతో ఉన్నా ఆవిడికి పిల్లాడు పుట్టలేదు. ఆవిడికి కోపం వచ్చి, ఆవిడ 12 ఏళ్ళు అయింది కొడుకు పుట్టడని ఒక రోజున ఆగ్రహంలో అక్కడ సూదిగా మొనతేరిన రాయి తీసుకుని ఆ రాతితో తన గర్భాన్ని కోసుకుని చీల్చింది. రాతితో కోసుకుంటే బయటకో పిల్లాడు వచ్చాడు కాబట్టి ఆ పిల్లాడికి ఆశ్మకుడు అని పేరు వచ్చింది. అప్పుడు ఆ మదవతికి ఆ పిల్లవాడు జన్మించాడు వశిష్ఠ మహర్షి తేజస్సు చేత. శక్తి మహర్షి యొక్క భార్య అయినటువంటి అదృశ్యంతి కడుపున పుట్టినటువంటి పరాశర మహర్షి మహానుభావుడు. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అయి తన తండ్రి రాక్షసుల వలన మరణాన్ని పొందాడు అని తెలుసుకుని అసలు రాక్షసులన్న వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. మొదలు పెడితే వశిష్ఠ మహర్షి వచ్చి అన్నారు, తప్పురా, అటువంటి యజ్ఞాలు చేయకూడదు, నీకు ఎంత తేజస్సైనా ఉండొచ్చు, ఏదో ఒక కారణం పడిపోయాడు. పూర్వం ఏమైందో తెలుసా? ఇలాగే ఒక ఆయన చేశాడు. ఎందుచేత చెప్తున్నానంటే, పూర్వం హైహయ వంశం ఉండేది. వశిష్ఠుడు ఎవరికి చెప్తున్నాడు? పరాశరుడికి చెప్తున్నాడు. హైహయ వంశము అని ఒక వంశం, అందులో కృతవీర్యుడు అని ఒక రాజు. ఆ రాజుగారు అక్కడ ఉండేటటువంటి భృగువంశంలో జన్మించినటువంటి బ్రాహ్మణులకు విపరీతమైనటువంటి దానాలు చేస్తూ పరిపాలన చేశాడు. కృతవీర్యుడు మరణించిన తరువాత ఆ వంశంలో పుట్టిన రాజులు మన నాన్నగారిని నమ్ముకుని ఉన్నటువంటి ఈ భృగువంశ బ్రాహ్మణులు బోల్డంత సంపాదించారు. ఇప్పుడు రాజ్యానికి కష్టకాలం వచ్చింది, ఆ డబ్బంతా ఇచ్చేయమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు ఇచ్చారు, కొంతమంది ఇవ్వకుండా భూమిలో పాతి పెట్టారు. పాతి పెట్టారన్న కోపంతో ఈ హైహయ వంశంలో కృతవీర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి రాజకుమారులు భృగువంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పట్టుకుని చంపించారు. చంపేయడమే కాకుండా వాళ్ళ పత్నుల కడుపులలో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని ఆ పత్నుల్ని కూడా చంపించారు. ఒక్క తల్లి, ఒక మహాపతివ్రత మాత్రం, ఆ భృగువంశంలో ఉన్న తల్లి కొడుకు బయటికి పుడితే వాణ్ణి చంపేస్తారని పుట్టకుండా పిల్లవాణ్ణి తొడలో ఉంచుకుంది. తన తపశ్శక్తితో ఉంచుకుని 100 సంవత్సరములు కాపాడింది. ఆమె తొడలో పిల్లవాడున్నారని తెలిసి ఆవిడ్ని చంపడానికి వచ్చారు. వెంటనే ఆ తొడలోంచి ఆ పిల్లవాడు బయటపడ్డాడు. పుడుతూనే దివ్యమైన తేజస్సుతో 100 సూర్యుల ప్రకాశంతో చూశాడు. హైహయ వంశ రాజులందరి కళ్ళు పోగానే వాళ్ళు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మా మాకు మళ్ళీ చూపు వచ్చేటట్టు చెయ్యి అన్నారు. అంటే ఆవిడంది, నేను చేయడం ఏమిటయా, సూర్యుని యొక్క తేజస్సుతో మహానుభావుడిగా పుట్టాడు నా కుమారుడు ఔరుడు అంటారు, ఆ ఔరుడి కాళ్ళ మీద పడండి, ఆయన రక్షిస్తాడని. అంటే ఆయన వీళ్ళందరికీ కళ్ళు వచ్చేటట్టు చేసి ఇంత బాధ పెట్టారు కాబట్టి మా తండ్రుల్ని లోకాల్ని నశింపచేస్తానని ఒక యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం మొదలుపెట్టి ఆయన యజ్ఞం మొదలు పెడితే ఆయన పితృదేవతలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళన్నారు, ఆ భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణులు, ఒరే మమ్మల్ని చంపేశారని కదా నువ్వు కోప్పడి యజ్ఞం మొదలుపెట్టావు, కానీ యథార్థం ఏమిటో తెలుసా, మేము చాలా గొప్ప తపస్సు చేశాం. ఎంత తపస్సు చేశామో ఆ తపస్సు వలన మా ఆయుర్దాయం అంత పెరుగుతోంది. మాకు వైరాగ్యం వచ్చింది, ఈ శరీరం పడిపోతే బాగుండనిపించింది, మా తపస్సుకే ఆయుర్దాయం పెరుగుతోంది. మమ్మల్ని మేం చంపుకుంటే ఆత్మహత్య, ఎలాగో అలా ఈ శరీరం వదిలేద్దామని రాజు ద్రవ్యం అడిగినా మాకు దాని మీద ఆసక్తి లేకపోయినా భూమిలో దాచాం. ఆ రాజకుమారులు వచ్చి ఆ కోప కారణం చేత మమ్మల్ని చంపేశారు.
అమ్మయ్యా అని మేము శరీరాలు విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాం. వాళ్ళ వలన తప్పేమీ లేదురా, ఎందుకు అనవసరంగా లోకాల్ని పాడు చేస్తానంటావు, కాబట్టి వెంటనే నువ్వు దీన్ని విరమించేసేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను చాలా కోపంతో మొదలుపెట్టాను ఈ యజ్ఞాన్ని, మీకేదో ఆపద జరిగిందని. ఇప్పుడు ఇంత కోపంతో మొదలుపెట్టిన యజ్ఞంలో నేను నా కోపాన్ని ఎక్కడ విడిచిపెట్టను అని అడిగాడు. అదే సామాన్యమైంది కాదు నా కోపం, ఔరుగుడి కోపం అంటే మాటలా, ఎక్కడ విడిచిపెట్టను అన్నాడు. నీ యజ్ఞం ఎందుకు మొదలుపెట్టావు, లోకాలని నాశనం చేస్తానని. లోకాలన్నీ ఎక్కడున్నాయి, నీళ్లల్లో ఉన్నాయి. చతుస్సాగర పర్యంతం కదండి, నీటి మధ్యలో కదా, నీళ్లల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు పని చేయి, నీ కోపాన్ని పట్టుకెళ్లి సముద్రంలో పడాయి అంటే ఆయన కోపాన్ని పైకి తీసి దాన్ని గుర్రం రూపం ఇచ్చి సముద్రంలో పడేసాడు. అది గుర్రం రూపంలో ఉంటూ ఇప్పటికీ సముద్రంలో అగ్నిహోత్రంగా ఉంటుంది. బడబాగ్ని అగ్నిహోత్ర రూపంలో ఉండి సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది ఔరుగుడి కోపం. కాబట్టి ఆ ఔరుగుడంతటి వాడు ఇలాగే పితృదేవతల మీద ప్రేమ అని చెప్పి యజ్ఞం మొదలుపెట్టి మళ్లీ చెప్తే మధ్యలో ఆపేసి అదిగో ఆ కోపాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. ఇప్పటికే అది గుర్రం రూపంలో నీళ్లు తాగుతోంది. కాబట్టి నాయన అటువంటి యజ్ఞం చెయ్యకురా అన్నాడు పరాశరుడితోటి. అంటే పరాశరుడు అన్నాడు, ఔరుగుడాపితే ఆపాడేమో, నా తండ్రి శక్తి మహర్షిని మహానుభావులు నా పినతండ్రుల్ని అంత ఘోరంగా చంపేశాడు కల్మషపాదుడు క్షత్రియుడు. కాబట్టి రాక్షసుడు ఆవహించడం వల్ల చంపాడు, కాబట్టి రాక్షసుల్ని చంపేస్తాను అని ఆయన యజ్ఞం మొదలెట్టాడు. ఆయన ఒక్కొక్క రాక్షసుడి పేరు చెప్తుంటే జనమేజయ సర్పయాగంలో సర్పాలు పడిపోయినట్టు ఒక్కొక్క రాక్షసుడు వచ్చి పడిపోతున్నాడు. ఇంతమంది రాక్షసులు పడిపోతుంటే ఆ రాక్షస వంశానికి అంతటికీ కూడా పైన నిలబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రావణ బ్రహ్మకి తాతగారు పులస్త్యుడు. ఆ పులస్త్య బ్రహ్మ, పులహుడు, క్రతువు అనబడేటటువంటి ముగ్గురు మహాపురుషులు కలిసి పరాశరుడు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చారు. ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి నిలబడి, ఏమయ్యా ఇలాంటి యజ్ఞం చెయ్యొచ్చా, కోపంతో ఇప్పటికే చాలా మంది రాక్షసులు మరణించారు, ఈశ్వర సృష్టిలో వాళ్ళు కూడా అంతర్భాగం, ఎవరో ఒక రాక్షసుడు ఆవహించి చంపాడు అని ఇలా రాక్షస జాతిని చంపకూడదు, అందులో బ్రాహ్మణుడివి ఏమిటి కోపం, బ్రహ్మజ్ఞానిని విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆయన అన్నాడు, మరి నేను ఇప్పుడు ఈ యాగాగ్నిని ఎక్కడ పడైను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, దీన్ని ఎత్తి హిమాలయ పర్వతాల దగ్గర పారాయన్నారు. ఆయన వెంటనే అగ్నిహోత్రాన్ని హిమాలయాల దగ్గరికి విసిరాడు. ఆ అగ్ని పూర్ణాహుతి చేసి యాగం పూర్తయిన అగ్ని కాదు కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాలయాల పక్కన పడి ఉండి అది పర్వదినాలలో మాత్రం తీగల్ని, రాళ్లని, పొదల్ని తింటూ ఉంటుంది. అది ఇప్పటికీ పరాశర మహర్షి యొక్క కోపం, పరాశర మహర్షి అసంపూర్ణంగా విడిచిపెట్టిన యాగాగ్ని హిమాలయాల పక్కన పడి ఉంటుంది. ఔరుగుడి యొక్క కోపాగ్ని సముద్రం మధ్యలో గుర్రం రూపంలో పడుంది. ఇంతటి మహానుభావులయ్యా వశిష్ఠ మహర్షి అంటే, వశిష్ఠ మహర్షి సంతానం అంటే అలాంటి వాళ్ళు. ఇంకా ఎంతని చెప్పను, చెప్తే దానికి తరగడం అన్నది లేదు. కాబట్టి పురోహితుల వలన మీ వంశంలో వాళ్ళు ఇలా సంతానాల్ని కూడా కన్నారు. పురోహితుడిని ఎదురు పెట్టుకుని అదిగో తపతిని స్వీకరించాడు సంవరణుడు. ఆ తపతి వంశంలో పుట్టాడు, ఆ తపతికి పుట్టాడు కురు. ఆ కురు వంశంలో వచ్చిన వాళ్ళు మీరు, కాబట్టి మీకు కౌరవులని పేరు. కాబట్టి మీకు ఉండద్దు పురోహితుడు. ఇదిగో ఇక్కడే గంగానది పక్కన ఉత్కచము అనబడేటటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు ధౌమ్యుడు అనబడేటటువంటి మహర్షి. ఆయన సామాన్యుడు కాడు, కాబట్టి వెళ్లి ఆయన్ని పురోహితుడుగా వరించండి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పాను, పురోహితుడు అన్నవాడు ఎంత ముఖ్యమో అని కదా మొదలెట్టాను మీకు ఈ కథంతా అన్నాడు అంగారపర్ణుడు చిత్రరథుడు. కాబట్టి అదిగో ఉత్కచానికి వెళ్లి ధౌమ్యుడిని పురోహితుడుగా వరించండి. ధౌమ్యుడు పురోహితుడైన తర్వాత నీ కథ ఎంత గొప్పగా తిరుగుతుందో చూడండి. ఏం జరగాలి, పురోహితుడుగా దొరకగానే కథ జరగాలంటే ద్రౌపదీదేవి భార్య కావాలి, ద్రుపదుడు మామగారు కావాలి. ద్రుపదుడు మామగారు కాగానే హడిలిపోయి ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలిచి రాజ్యం ఇవ్వాలి.